వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు బూతులు మాట్లాడడం కరెక్టేనా? ఆలీ మీద అట్లా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, రోజా మీద, ఆమె సీనియర్ మోస్ట్ టాలీవుడ్ హీరోయిన్ అండ్ మాజీ మంత్రి కూడా, ఇలా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి సార్ అసలు? అదే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాగా సంచలనమైనాయి. యూట్యూబ్లో మొత్తం కూడా హల్చల్ చేస్తోంది. అంటే ఒక రకంగా చూడాలి అంటే ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అనే దానికంటే కూడా ఆయనలో చాదస్తం ఎక్కువైపోయింది. వయసుతో వచ్చిన చాదస్తం. పైగా ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు చేసి ఆ సినిమా ఫీల్డ్ నుంచి అంటే ఇప్పుడు ఓకే గెస్ట్ రోల్స్ అవి ఇవి చేస్తున్నాడు, ఇంకా నటిస్తున్నాడు, సంతోషమే. కానీ చాలామంది అనేది ఏంటంటే ఆయన కూతుర్ని పోగొట్టుకున్నాడు, ఆయన జీవితంలో చాలా బాధతో ఉన్నాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ఉండొచ్చు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఆయన నటకిరీట అయి ఉండొచ్చు, చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. కాకపోతే అదేమంటారు చూడండి, కుండెడు పాలలోనూ చిటికెడు విషం పడిపోతే అది తాగడానికి పనికిరాదు కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే ఉంది. గతంలో ఆయన సంపాదించిన పేరు ప్రతిష్టలు అన్నిటినీ కూడా ఎవరో కాదు ఆయనే నాశనం చేసుకుంటున్నాడు. దానికి కర్త కర్మ క్రియ ఆయనే అని చెప్పాలి. ఎందుకంటే అంత నోటి దూల ఎందుకు అని చెప్పేది. ఓకే, యు ఆర్ సీనియర్, నీకు సినీ పరిశ్రమలో ఎలా ఉంటుందంటే అదొక మాయా ప్రపంచం. అక్కడంతా ఎలా ఉంటుంది, రెస్పెక్ట్ ఇవ్వడం, అది ఇది బాసిజం ఉంటుంది. ముఖ్యంగా పురుషాధిక్యం, ముఖ్యంగా చెప్పాలంటే కనుక పురుషాధిక్యం అనేది ఒకప్పుడు సినిమా పరిశ్రమలో రాజ్యం వెళ్ళింది. ఇప్పటికీ కూడా ఇండైరెక్ట్గా కాస్టింగ్ కౌన్సిల్ ఇవన్నీ కూడా మనం అదే చూడవచ్చు. దాని పర్యవసానమే ఇక్కడ చూడండి. మీరు రాజేంద్ర ప్రసాద్ గారు అర్చన మన లేడీస్ టైలర్ సినిమాకి సంబంధించి మాట్లాడప్పుడు దాన్ని అని అనడం, రోజాను దాన్ని అనడం, రావే పోవే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అదొక చనువు. బాగుంటుంది, చనువే. మీకు అంత చనువు ఉన్నప్పుడు వసే అను, రావే అను, పోవే అను, అది నీ ఇష్టం, నీ పర్సనల్ ఇష్యూస్. అయితే వెన్ యు ఆర్ ఇన్ కెమెరా యాజ్ ఏ యాక్టర్గా నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఇన్ని పాత్రలు పోషించావి, ఇంత సీనియర్ నటుడివి, ఒక్కసారి కెమెరా ముందు వచ్చాక నువ్వు మర్చిపోయి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు అదే కెమెరా ముందు నిలబడి ఒక ప్రెస్టీజియస్ పర్సన్గా ఎందుకు నటించలేవు? కనీసం నువ్వు ఉన్నావో లేదో వేరే మాట, కనీసం నటించు. నేను ఇలా అని నలుగురితో ఎందుకు చూపించుకుంటావు? అంత రానెస్ చూపించుకోవడం వల్ల నీకు వచ్చిన పేరు పోయిందిగా. ఆయన రియాక్ట్ అయ్యి కూడా నేను ఇలానే సరదాగా ఉంటాను, నేను అందరికీ నా గురించి తెలుసు, నేను ఇలాగే మాట్లాడతాను, మీ కర్మ అనడం ఎలా చూడాలి? అదే మరి ఇవన్నీ చాదస్తం. ఈ చాదస్తానికి కారణం ఏంటంటే కనుక ఆయన ఎక్కవలసిన మెట్లని ఎక్కేశారు. ఆయనకు లక్కీగా అన్ని ఛాన్సులు దొరికాయి, హీరో అయిపోయాడు, పేరు సంపాదించాడు. ఇప్పుడు యాక్చువల్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి 45 చిత్రాలు 35 వసంతాల సందర్భంగా ఫంక్షన్ అది. ఎంత మంచి సెలబ్రేషన్ మూమెంట్ అది. ఆ సెలబ్రేషన్ మొత్తం చెడగొట్టినట్టుగా అది అవసరమని ఆయన సినిమాలో నటించిన హీరోయిన్లు ఆమని వచ్చింది, ఆ తర్వాత ఈమె రోజా గారు వచ్చారు, ఆ తర్వాత అలీ వచ్చారు. అలీనైతే బూతులు మాట్లాడటం ఇప్పుడు ఎంత సన్నిహితంగా ఉండొచ్చు అండి, ఎంతైనా ఉండొచ్చు, కానీ బూతులు ఎక్కడ మాట్లాడాలి? నువ్వు మాట్లాడుకో. బూతులతో అంటే ఉంటుంది, కొంతమంది బూతులు మాట్లాడడం కూడా సన్నిహితానికి ఒక సింబల్గా చెప్పొచ్చు. బట్ ఎక్కడ మాట్లాడతావు, నువ్వు ఏం మాట్లాడతావు అనేది ఎంత ముఖ్యమో ఎక్కడ మాట్లాడుతున్నావు అనేది అంతే ముఖ్యం. ఈ రెండు మర్చిపోయిన వారికి ఖచ్చితంగా ఇలాంటి ప్రతిస్పందన ఎదురవుతుంది. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ను తిట్టని వారు లేరు. ఆయన ఏం సాధించాడని చూసుకుంటే కనుక ఇది ఒక బ్లాక్ మౌల్గా మిగిలిపోతుంది. ఇలాగే నోరు జారుతుపోయాడు. ఆల్రెడీ చాలా ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా ముండా కొడుకని అన్నాడు, మళ్ళీ అది కూడా తప్పే. ఆయన తరచుగా మాటలు జారుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు కంట్రోల్ తప్పిపోతున్నాడో, మళ్ళీ ఎమోషన్గా అయిపోతున్నాడో, లేదా నేను అలా మాట్లాడితే నలుగురు అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్. ఒకప్పుడు బాగా నలుగురు చూసేలాగా నటించినటువంటి నటుడు కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలోన ఏదో ఒకటి మాట్లాడి గ్రాప్ చేయడం, అటెన్షన్ గ్రాప్ చేయడానికి నువ్వు బూతులే మాట్లాడక్కర్లేదు. నువ్వు నటకిరీటిగా నువ్వు నటించిన సినిమాలు ఉన్నాయి, నీ చరిత్ర ఉంది, నీ సినిమాలో నీ ప్రస్థానం ఉంది. సినీ చరిత్ర, తెలుగు సినీ పరిసర చరిత్ర, టాలీవుడ్లో ఉన్న నీకు ఒక పేజీలో ఒక పారా అక్షరాల్ని ఎందుకయ్యా నువ్వే చెడగొట్టుకుంటావు? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్, నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. సరే, నువ్వు సరదాగా ఉండొచ్చు, విన్నవాడు సరదాగా ఉండొచ్చు, అన్నవాడు సరదాగా ఉండొచ్చు, పడినవాడు సరదాగా ఉండొచ్చు, కానీ విన్నవాళ్ళు ఎవరు సరదాగా కాదు. ఎందుకంటే కెమెరా ముందు మాట్లాడు 1,00,000 మంది విన్నారు.
వాళ్ళకది బూత్ అనిపిస్తుంది. దాన్ని నువ్వు ప్రతి ఇంటికి పోయి చెప్పగలవా? అలీ ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారులేండి, కూతురు పోయిన బాధతో, ఆయన నాకు అర్థమవుతుంది, పెద్దగా దీన్ని ఇష్యూ చేయొద్దండి అని. ఆయనకు వీడియో రిలీజ్ చేయాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఈరోజు ఈయన నోరు జారడం వల్లే కదా. ఇప్పుడు అలీ, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి సైకిల్ వేసుకొని వెళ్ళి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది, మేము బూతులు తిట్టుకున్నాము, మీరేం అనుకోవద్దండి నేను చెప్పడానికి వీలవుతుందా? అనుకునేవాడు ఆల్రెడీ అనుకునేసి ఉంటారు కదా. కాబట్టి నోరు భద్రంగా పెట్టుకోవాలి. నోరు భద్రంగా పెట్టుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.